హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? కర్రీస్ ఏం వండాలో తెలియలేనప్పుడు నేను చూపిస్తున్న ఈ విధంగా ఉండండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఆనియన్స్ చిల్లీ చిన్న చిన్నవిగా కట్ చేసుకొని అందులోనే 2 గుడ్లు, ఉప్పు, కారం, గరం మసాలా యాడ్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ గుంటు పొంగనాలు ప్యాన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే గుంటు పొంగనాల్లో బ్యాటర్ మొత్తం వేసేసుకొని ఆయిల్ మళ్ళీ వేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా ఏగిపోతాయి. నెక్స్ట్ ఇంకొక వైపు టర్న్ చేసుకొని అటు కూడా ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అది పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ చిల్లీ ఫ్రై చేసి టమాటో వేసుకొని ఉప్పు కూడా వేసుకోండి. ఆల్రెడీ గుంటు పొంగనాల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం అయితే వేసుకోండి. కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకున్నాక వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ మరిగినాక గుంటు పొంగనాలు వేసేసుకొని అటు ఇటు కలుపుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మా వారు కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా చేసావు అన్నారు. మీ దగ్గర గుంటు పొంగనాలు ప్యాన్ లేకపోతే చిన్న చిన్న ఆమ్లెట్స్గా వేసుకొని కూడా ఈ కర్రీ సేమ్ ప్రాసెస్లో చేస్తే సేమ్ టేస్ట్ వస్తుంది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడి వేడిగా తిన్నప్పుడైతే ఇంకా బాగుంది. మరి ఇంకెందుకు లేటు, మరిన్ని వీడియోల కోసం లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.